2 యాజమాన్యాల సారథ్యంలో 2 పత్రికలు వచ్చినాయి. ఆ పత్రికలకు అక్రిడేషన్‌లు ఇవ్వము అని చెప్పి తేల్చి చెప్పిండ్రు. అది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజాపక్షం, వెలుగు పత్రికలకి. వాళ్ళు పత్రికలు పెట్టి నడుపుతున్న వాళ్ళ అక్రిడేషన్‌లు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నా దాన్ని తీసుకొని చిత్తబుట్టలేసిర్రు. అక్రిడేషన్‌లు మేము వాళ్ళకి ఇవ్వమని చెప్పి తేల్చి చెప్పిండ్రు. మరి అది న్యాయమేనా? మరి తెలంగాణ కోసమే సంఘం, తెలంగాణ వాళ్ళ ఉండాలి మొత్తం ఇక్కడ అన్నప్పుడు మరి వాళ్లకు ఎందుకు ఆ కార్డులను ఇవ్వలేదు? ఎన్నిసార్లు మేము సమావేశాల్లో అడిగినా 2 పత్రికలకు న్యాయం చేయమంటే అస్సలు దాన్ని పట్టించుకోలేదు. మేము ఇవ్వము అని చెప్పి తేల్చి చెప్పిండ్రు. అప్పుడు మన సంఘం ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించింది, ఫిర్యాదు చేసింది. ఇది అప్రజాస్వామికం, వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి, వాళ్ళకు ఈ 2 పత్రికలకు అక్రిడేషన్లు ఇవ్వట్లేదు అని చెప్పి మా సంఘం వెళ్ళి ఫిర్యాదు చేస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెంటనే ఆదేశాలు జారీ చేసింది, ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా అప్పటి ఇన్ఫర్మేషన్ కమిషనర్కి ఆ 2 పత్రికలను కూడా కార్డు ఇవ్వాలని చెప్పి. పీసీఐ ఆర్డర్లు ఇచ్చినా అయినా ఇవ్వమని చెప్పి అన్నారు. పీసీఐ ఎవరు మాకు ఇస్తుంది, మేము ఇవ్వము అన్నారు. అప్పుడు మేము ఆందోళన చేయాల్సి వచ్చింది. స్థానికంగా అక్రిడేషన్ కమిటీ సమావేశాల్లో గగ్గోలు చేయాల్సి వచ్చింది. సభ్యులుగా ఖచ్చితంగా మాకు ఇవ్వాలని పట్టుబట్టినాం. అప్పుడు తప్పని పరిస్థితిలో ఆ 2 పత్రికలకి వాళ్ళు ఇచ్చిండ్రు. అంటే తెలంగాణ అంటే తెలంగాణలో ఉన్న పత్రికలకి ఎట్లాంటి అన్యాయం జరిగింది అక్రిడేషన్ల టాపిక్లో నేను మాట్లాడుతున్నా. ఇక ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే మీతో నేను చెప్పేది, అక్రిడేషన్లను తొలగిస్తున్నారు. 13,000 కార్డులను మొత్తం కోత పెడుతూ 13,000 కార్డులు కుదిస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇది అవాస్తవం. 13,000 కార్డులను ఎందుకు తొలగిస్తారు? మీరు తొలగిస్తున్నారు మీకు చెప్పారా? మీరు ఏదో అవాస్తవాలు క్రియేట్ చేసి కల్పితాలు చేసి జర్నలిస్టులను అయోమయం పొంది ఏదో 4 రోజులు ఏదో వాళ్ళతో అది చేసుకుంటూ సంఖ్యాబలం కోసము రెచ్చగొట్టడం అనేది సరికాదు. అక్రిడేషన్లలో కుదింపు ఎక్కడ జరుగుతుంది అంటే అక్రిడేషన్లను ఆధారంగా చేసుకొని దాన్ని అస్త్రంగా మార్చుకొని అలజడి సృష్టిస్తూ బ్లాక్మెయిల్లు చేస్తూ ఎన్ని సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయో మీరు గమనించండి. 23,000 కార్డులు జారీ చేస్తే మాకు అందిన మా యూనియన్ విచారణ జరిపిన ఆధారంగా జిల్లాలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, దాదాపు 3,000 కార్డులు ఈ జర్నలిజంతో సంబంధం లేని వాళ్ళ చేతుల్లోకి అక్రిడేషన్లు వెళ్ళిపోయినవి. అవి అమ్మారు, అంగట్లో సరుకులాగా వాటిని విక్రయించుకున్నారు. సంస్థల పేరు నేను చెప్పను. మరి అది సహించవచ్చా? ఇవాళ పోలీసులు ఎక్కడైతే ఈ బ్లాక్మెయిల్లతో జర్నలిస్టులు బెదిరించడము, పట్టుకోవడము, లేక బియ్యం లారీలను, ఇసుక వ్యాపారులను, లేక రైస్ మిల్లర్లను, ఇట్లా రకరకాల పద్ధతి మన ఇల్లు కట్టుకున్న బోర్లు వేసిన ఇట్లా వాళ్ళని బెదిరిస్తూను బ్లాక్మెయిల్ చేస్తుంటే పోలీసులు దాడులు జరిపి పోలీసులు రెడ్ హ్యాండ్గా పట్టుకుంటే వాళ్ళ జేబుల్లో వెళ్ళింది గుర్తింపు కార్డులు కాదు, వాళ్ళ సంస్థల గుర్తింపు కార్డులు లేవు, కానీ అక్రిడేషన్లు తీసి చూపించారు. వాళ్ళే కాదు, వాళ్ళు ఏం చేసిరు, అక్రిడేషన్ వచ్చేంత వరకు వాళ్ళకి జర్నలిస్టులు కూడా ఆలోచన కూడా లేదు. ఎప్పుడైతే వాళ్ళు అక్రిడేషన్లను కొనుగోలు చేశారో అప్పుడు వాళ్ళే లోగోలు సృష్టించుకొని వాళ్ళే పీడిఎఫ్ పేపర్లు సృష్టించుకొని మేము జర్నలిస్టులుగా మాది మీడియా సంస్థ అని చెప్పి చెప్పుకుంటూ తిరిగారు. మరి అలాంటి వాతావరణాన్ని, ఆ కల్చర్ని మనం ఎంకరేజ్ చేద్దామా లేక కుదిద్దామా? అలాంటి వాళ్ళ చేతుల్లో అక్రిడేషన్లు వెళ్ళిపోతే అసలు అక్రిడేషన్కు ఉన్న గౌరవం ఏందో, ప్రతిష్ట ఏందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అక్రిడేషన్ అంటే వేరే రాష్ట్రంలో మేము చూస్తుంటాం, వేరే రాష్ట్రాలు వెళ్ళినప్పుడు అక్రిడేషన్ కార్డ్ హోల్డర్ అని చెప్పి బాజాప్తా చెప్పుకుంటారంటే అంత గౌరవం అక్రిడేషన్ కార్డ్ హోల్డర్కి. ఇవాళ మనము అక్రిడేషన్లు వర్కింగ్ జర్నలిస్ట్కి ఇవ్వద్దు అర్హులని మేము ఎప్పుడు అనలే. కార్డులు తెచ్చిందే మేము. అక్రిడేషన్ కార్డులు గ్రామీణ స్థాయి వరకు విస్తరింపజేసిందే మా సంఘం. మేమెందుకు వద్దంటాం అక్రిడేషన్ కార్డులను? కానీ అర్హులైన జర్నలిస్టులకే అక్రిడేషన్లు రావాలి అనేది ఇప్పుడు కాదు, మేము దశాబ్ద కాలంగా దాని విషయంలో మా యూనియన్ పోరాడుతుంది. ప్రభుత్వాలను అదే సూచిస్తుంది. అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వండి, కానీ అర్హత లేని వాళ్ళు, వృత్తితో సంబంధం లేని వాళ్ళ చేతుల్లో అవి కనిపించుంటాయి. ఇప్పుడు ఈ జీవోలో అలాంటి వాళ్ళను కట్టుదిట్టు వాళ్ళను కోత పెట్టాలి, వాళ్ళని రానివ్వద్దు, వాళ్ళ చేతిలో అక్రిడేషన్ పోకూడదనే ఇప్పుడు ఈ జీవో ద్వారా కొన్ని కట్టుదిట్టమైనటువంటి
చర్యలు తీసుకుంటున్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. మీరు ఆశ్చర్యపోతారు మీడియా మిత్రులు. వీళ్ళు చెప్తారు అక్రిడేషన్లు మేము వర్కింగ్ జర్నలిస్టులకు ఇచ్చాము అని. 2 సంఘటనలు చెప్తాను నేను. అక్రిడేషన్ కమిటీ సమావేశంలో ఒక రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నేను కూడా ప్రతి సమావేశంలో పాల్గొన్నా. అక్రిడేషన్ కమిటీ సభ్యుడిగా వాళ్ళ ముఖ్య నాయకుడు, వాళ్ళ యూనియన్లో ఒక బాధ్యుడు కూడా, ఆయన రాష్ట్ర కమిటీలో బాధ్యుడు, తాను ఒక ఏజెన్సీ ద్వారా తన కుటుంబానికి 4 అక్రిడేషన్ కార్డులు తీసుకున్నాడండి. అది అక్రిడేషన్ లా. అట్లా ఇవ్వచ్చా అంటే మన యూనియన్ అయినంత మాత్రాన ఆ వాటిని అట్లా మిస్యూజ్ చేయవచ్చా? 4 కార్డులు, సరే 4 కార్డులు ఏజెన్సీ మీద తీసుకుంటే ఎవరో జర్నలిస్టులు అట్లా పనిచేసే సిబ్బందికి మాకు అభ్యంతరం లేదు. కానీ మీ కుటుంబంలో జర్నలిజంతో సంబంధం లేని వాళ్ళందరికీ 4 అక్రిడేషన్ కార్డులు ఇచ్చారే, సాక్ష్యాలు తెప్పిమంటారా? సజీవంగా ఉన్నాయి ఇంకా సమిష్టి సార్లు. దాన్ని మేము అడ్డుకున్నాం, ఇది సరికాదని చెప్పి నిలదీసినాం. అప్పుడు అయినా ఆ 4 కార్డులు ఫ్యామిలీ ప్యాక్ లాగా తీసుకున్నారు. మాదే అధికారం, మేము తీసుకుంటాం అన్న ధోరణిలో ఆ 4 కార్డులు ఆ రాష్ట్ర నాయకుడు తీసుకెళ్ళాడు. చాలా బహిరంగ చర్చకు సిద్ధమంటే జర్నలిస్టు సమాజం మధ్యన ఆ 4 కార్డుల జాబితా తీసుకొని నేను వచ్చి ప్రూవ్ చేస్తాను. అది మర్చిపోకముందే ఇంకో సంఘటన. అదే యూనియన్లో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఒక వ్యక్తి అసలు తన కొడుక్కి జర్నలిజంతో సంబంధం లేదు. అతను ఒక గ్రామానికి సర్పంచ్కు తీసుకుపోయి ఒక పార్టీ నుండి గెలిచిన సర్పంచ్కు అక్రిడేషన్ కార్డు జారీ చేసినటువంటి దౌర్భాగ్యం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. అతను యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచ్ అక్రిడేషన్ ఇచ్చింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో. ఎంత ఘోరం చెప్పాడు. సర్పంచ్గా పనిచేసుకుంటాడు ఆయన ఒక పార్టీ నుండి. మరి అక్రిడేషన్ వాళ్ళక మీరు ఇచ్చే గౌరవం. ఇప్పుడు అక్రిడేషన్ గురించి మీరు మాట్లాడతారు. అక్రిడేషన్ మా యూనియన్, మా జిల్లా కమిటీ స్పందించి వెంటనే పోయి డిపిఆర్ఓను కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. మేము రాష్ట్ర కమిషనర్కు ఫిర్యాదు చేసి యుద్ధ ప్రాతిపదికన ఆ కార్డును లాక్కున్నాం. వెంటనే ఆ కార్డును లాక్కున్నాం. అది ఎవరు చేస్తే ఒక సామాన్య సభ్యులో తెలియని వాళ్ళు చేయలే. మీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చేసింది అక్రిడేషన్ మిస్యూజ్ అనేది. ఒక యూనియన్ నాయకుడేమో ఇట్లా చేస్తాడు, ఆ 4 కార్డులు తీసుకుంటాడు. ఇంకొక ఆయన కొడుకు సర్పంచ్కు కార్డు ఇప్పిస్తాడు. ఇవే ఆ కార్డులు. మీరు జర్నలిస్టుల పక్షపాతిగా మాట్లాడుతుంటారా? ఇది ఆ విషయం మేము బహిర్గతం చేస్తే అసలు ఏ ముఖం వేసుకొని తిరుగుతారు మీరు? ఈ విషయాలన్నీ మేము సాక్ష్యాలతో సహా అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఆ కార్డు జిరాక్స్ తీసి పెట్టుకున్నాం మేము ముందే, ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఒక దిక్కు రావచ్చు. ఇది జర్నలిస్టు లోకం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీతో విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా. ఇక కమిటీ మన జియో విషయానికి వద్దాం. 252 జియోకు ముందు అసలు ఏం జరిగింది, అసలు ఈ మార్గదర్శకాలను ఎవరు రూపొందించారు, ఏ పద్ధతుల్లో రూపకల్పన జరిగింది అనే కనీస అవగాహన కూడా వాళ్ళకు లేదు. శ్రీనివాసరెడ్డి గారు చేశారు, శ్రీనివాసరెడ్డి గారు అన్యాయం చేశారు, శ్రీనివాసరెడ్డి గారే దీన్ని అడ్డుకున్నారు, శ్రీనివాసరెడ్డి గారే రాకుండా చేస్తున్నారు అంటున్నారు. మిత్రులారా, ఆలోచించే ముందు మీరు ఒక సంఘం అని చెప్పుకున్నప్పుడు కొంత నాలెడ్జ్ ఉండాలి అసలు ఏం జరుగుతుందని. శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్షతన సీనియర్ సంపాదకులతో, సీనియర్ పాత్రికేయులతో ఒక కమిటీ ఏర్పాటైంది 7గురితో. కమిటీలో ఎవరున్నారంటే మీరు వాళ్ళని కూడా అవమానించినట్టే లెక్క. ఒక శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడిరు అంటే మీరు పరోక్షంగా ఆ కమిటీని కూడా అవమానించినట్లే అని నేను అనుకుంటున్నా. అందులో ఉన్నది అప్పటి ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ గారు, అలాగే మన హిందూ పొలిటికల్ ఎడిటర్ రవికాంత్ రెడ్డి గారు, అలాగే మన వెలుగు V6 CEO అంకం రవి గారు, అలాగే ఉర్దూ పత్రికకు ప్రాతినిధ్యంగా ఉర్దూ సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ ఆమిర్ అలీ ఖాన్ గారు, ఫోటో జర్నలిస్టుల సీనియర్ బాధ్యులుగా వాళ్ళ ప్రతినిధిగా ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి KN హరి గారు, కమిషనర్ గారు, వీళ్ళతో ఆ కమిటీ ఉంది. ఆ కమిటీ 4-5 సార్లు ఉదయం నుండి రాత్రి దాకా కూర్చొని అందరూ ఏకాభిప్రాయంగా ఆ జియోని ఆ మార్గదర్శకాల్ని రూపొందించారు. ఆ విషయం మీరు తెలియకుండా, ఆ విషయం మీద మాట్లాడకుండా
డైరెక్ట్గా శ్రీనివాస్ రెడ్డి గారు చేసేసారు. శ్రీనివాస్ రెడ్డి గారే రాసిరు. ఆయన ఇంట్లో కూర్చొని శ్రీనివాస్ రెడ్డి గారు రాసినట్టు. శ్రీనివాస్ రెడ్డి గారు రాయలేదే. ఆ కమిటీ ముందు అందరూ డిస్కస్ చేసుకొని ప్రతిపాదనలన్నీ ముందు పెట్టి సుదీర్ఘంగా చర్చించుకొని ఆ మార్గదర్శకాన్ని రూపొందించిన విషయం మనం మర్చిపోవద్దు. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు నిజంగా జీవోలో ఏమన్నా లోటుపాట్లు ఉండొచ్చు. దాన్ని కూడా మేము జీవో వచ్చిన వెంటనే మా యూనియన్ మొత్తం అధ్యయనం చేసింది క్షుణ్ణంగా. కొన్ని లోటుపాట్లను మీరు కాదు మేము కూడా గుర్తించినాం. ఎందుకంటే మేము ఇప్పుడు జర్నలిస్టుల పక్షపాతిగా ఉంటాం కనుక మేము ఆ కళ్ళతోనే మేము చూస్తుంటాం ఏం లోటుపాట్లు ఉన్నాయి, ఆ జర్నలిస్టులకు ఏం చేయాలనేది. కనుక ఆ లోటుపాట్లను ఎట్లా సవరింపజేయాలి, దాంట్లో ఎట్లా మార్పియాలనే విషయంలో కూడా మా యూనియన్ ఆలోచిస్తుంది. డెఫినెట్గా ఇవాళ కూడా మేము మా రాష్ట్ర అత్యవసర ఆఫీస్ బేరర్ల ముఖ్య నాయకుల సమావేశం పెట్టుకున్నాం. అక్కడ కూడా సుదీర్ఘంగా ఈ జీవోలో ఉన్నటువంటి లోటుపాట్ల మీద చర్చించుకున్నాం. వాటిలో ఆ లోటుపాట్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలా, వెంటనే వాటిని సవరింపజేసేందుకు కృషి చేయాలని చెప్పి కూడా మేము భావిస్తున్నాం మిత్రులారా. అయితే ముఖ్యంగా మేము గమనించిన వాటిలో డెస్క్ జర్నలిస్ట్ అది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏదో డెస్క్ జర్నలిస్టులకి శ్రీనివాస్ రెడ్డి గారు వ్యతిరేకమైనట్టు, లేక మా సంఘం వ్యతిరేకమైనట్టుగా మిత్రులు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసే ఉద్యమంలో కూడా డెస్క్ జర్నలిస్ట్ అని పాపం వాళ్ళకు అన్ని అవాస్తవాలు చెప్పుకుంటూ, అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళ ఉద్యమంలో తీసుకెళ్ళడానికి వీళ్ళకి సంఖ్యాబలం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అది నిజంగా మంచి పద్ధతి కాదు. అసలు డెస్క్ జర్నలిస్టుల విషయంలో మేము రిపోర్టర్లను ఎంత గౌరవిస్తామో, ఎంత ఆదరిస్తామో, మా యూనియన్ డెస్క్ జర్నలిస్టులను కూడా అదే స్థాయిలో ఆదరిస్తుంది. వాళ్ళను మేము కాపాడాలి. ఎందుకంటే ఫీల్డ్లో జర్నలిస్టు ఎంత కృషి చేస్తాడో, తప్పిస్తాడో వార్తా సేకరణ కోసం, డెస్క్లో దాన్ని వార్తగా మలవడానికి తన మెదడును కదిలించి మెదడును మొత్తం కరిగింపజేసుకొని ఆ సబ్ ఎడిటర్ కావచ్చు, లేక డెస్క్లో ఉన్న జర్నలిస్టు మిత్రులు అంతకన్నా ఎక్కువగా వాళ్ళు కష్టపడతారు. కనుక వాళ్ళకి వద్దని ఎందుకంటాం? ఇంకా మీరు ఏం చేశారు డెస్క్ ఒక అక్రిడేషన్ అంటున్నారే, బట్ డెస్క్ వాళ్ళకు మీరు ఏం చేశారు ప్రత్యేకంగా మీరు చెప్పండి. గతంలో మేము చెప్తున్నాం అక్రిడేషన్లు పక్కన పెడదాం. అక్రిడేషన్తో సంబంధం లేకుండా 25-30 ఏళ్ల క్రితమే హైదరాబాదులో 4 సార్లు మన హౌసింగ్ సొసైటీల ద్వారా ఇళ్ల స్థలాలు ఇస్తే ఈ రాష్ట్ర హైదరాబాద్లో పనిచేస్తున్న డెస్క్ జర్నలిస్ట్ అందరికీ అందులో ఇండ్లు స్థలాల్ని ఇప్పించినటువంటి ఘనత జర్నలిస్ట్ కాలనీలో మా సంఘానికి మేము గర్వంగా చెప్పుకోగలం. అక్రిడేషన్ లేవు వాళ్ళకు గతంలో. అయినా మేము హెల్త్ స్కీమ్ రాజశేఖర రెడ్డి గారు తీసుకువస్తే మా యూనియన్ వాళ్ళకు హెల్త్ కార్డులను అందింపజేసింది, అర్హత కలిగించాలి డెస్క్ జర్నలిస్టులకు అని చెప్పి. అది మేము గర్వంగా చెప్పుకోగలం. మీరు అక్రిడేషన్ ఇచ్చి పాపం అక్రిడేషన్ ద్వారా డెస్క్ జర్నలిస్టులకు ఏం ప్రయోజనం చేసింది? ఇవాళ మేము వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళ అర్హత లేదు అని ఎవ్వరు అనట్లేదే. ఇంకోటి ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నారంటే, అసలు మన మీడియా ప్రతినిధులుగా కొంత మన జ్ఞానంతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎంత 10 మందికి ఒక ఆదర్శప్రాయంగా నిలిచే వాళ్ళం మనం. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వివక్షత 2 గ్లాసుల విధానాన్ని పాటిస్తున్నారంటారు. పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 2 గ్లాసుల విధానం ఎక్కడిదంట. ఇంకొకటి వర్గీకరణ చేస్తున్నారు, కులాల్లో వర్గీకరణ లాగా అంటున్నారు. ఎంత ఎంత అన్యాయమైనటువంటి మాటలు ఇవి, ఎంత అప్రజాస్వామికమైనటువంటి మాటలు. మన నోట ఆ మాటలు రావాల్సిందేనా? జర్నలిస్టుల నోట ఎక్కడ విభజన జరిగింది? వాళ్ళ జర్నలిస్టులను ఎవరు పక్కన పెట్టారు? పాపం వాళ్ళకు ఒక అక్రిడేషన్ జేబులో పెట్టినంత మాత్రాన వాళ్ళ కష్టాలన్నీ తీరినాయి, వాళ్ళ బాధలన్నీ తీరినాయి. ఎప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళకి ఏం ప్రయోజనం చేద్దాం, వాళ్ళకి ఎలాంటి మేలు జరగాలి అనే ఆలోచన మన దగ్గర ఉంది. నేను ఆలోచన లేకుండా ఒకటే దీన్ని పెట్టుకొని జీవోలో మాకు రాలేదు అనేది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారు, మీడియా అకాడమీ చైర్మన్. డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కార్డులో మాత్రమే ఆ పేరు అక్రిడేషన్ మీడియా అంతే. ఇక్కడ మీడియా, అక్కడ అక్రిడేషన్ రెండే ఉంటాయి. కానీ వాళ్ళకి ప్రతి పథకాన్ని వర్తింపజేస్తాం. జర్నలిస్టులకు అక్రిడేషన్ పొందినటువంటి జర్నలిస్టులకు, రిపోర్టర్లకు ఎలాంటి పథకాలు అమలు అవుతాయో జర్నలిస్టులకు కూడా, డెస్క్లో పనిచేసే జర్నలిస్టులకు కూడా అవే పథకాన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, ప్రతి పథకాన్ని అన్నారు. ఇంకా సరిపోదా? జర్నలిస్టులు పాపం ఎందుకు ఆందోళన చేస్తున్నారు? డెస్క్ జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళు ఏంటంటే, అయ్యో అక్రిడేషన్లకు ఈ సంక్షేమ పథకాలు వస్తాయా, మాకు రావా అని ఆందోళన ఉంది పాపం వాళ్ళలో. కానీ వాళ్ళు కూడా క్లారిటీకి రావాలి. మిత్రులారా, మీకు అన్యాయం జరిగితే మేము ఊరుకోం. మన సంఘం ఖచ్చితంగా మీకోసం ఏ త్యాగానికి కూడా మేము వెనుకాడం. మీకు ప్రయోజనం చేకూర్చడానికి ఉద్యమాల్లో మేము ముందుంటాం.
మేము తెలుసుకుంటున్నాం మీకు మంచి ఏం జరుగుతుంది ఆ జీవో వల్ల. కనుకనే మేము ఈ వేదిక ద్వారా ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాం, డెఫినెట్గా మీకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. ఇంకొకటి మేము డిమాండ్ చేస్తున్నాం మా యూనియన్ ఈ ప్రెస్ మీట్ ద్వారా కావచ్చు. మేము ఇవాళ మా యూనియన్ రాష్ట్ర కమిటీ తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో, రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయాల్లో మేము మంత్రి గారికి, సమాచార శాఖ మంత్రి గారు, కమిషనర్ గారికి, అట్లాగే మీడియా అకాడమీ చైర్మన్ గారికి ఒక ఈ జీవోలో ఉన్న లోటుపాట్ల మీద సవరణ కోసం ఒక మెమోరాండంని ఇవ్వబోతున్నాం. ఆ మెమోరాండంలో మేము ప్రధానంగా డెస్క్ జర్నలిస్టుల విషయాన్ని ప్రస్తావించేది ఏంటంటే, ఇంతకుముందు వీళ్ళు డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చినాం అంటున్నారు. ఇక్కడ ఇది కూడా నేను ప్రశ్నిస్తున్నా మిత్రుల్ని, వాళ్ళు సమాధానం చెప్పాలని కూడా కోరుతున్నా. ఏంటంటే డెస్క్ జర్నలిస్టులు ఒక సంస్థలో 25 నుండి 35 మంది పనిచేస్తారు. సబ్ ఎడిటర్లు లేక లేఅవుట్ డిజైనర్స్, మన ప్రూఫ్ రీడర్స్ 35 వరకు ఉంటారు. మీరు ఎంతమందికి ఇచ్చారండి డెస్క్ జర్నలిస్టులకి కార్డు? 12 కార్డులు ఇచ్చాం మనం ఒక సంస్థకి. అయిపోయిందా? అంటే మిగతా వాళ్ళు మీ దృష్టిలో డెస్క్లో పనిచేస్తున్న వాళ్ళు మనకు అర్హత లేదా? వాళ్ళకి ఈ 12 మందికి అర్హతనా? కాదు. మేము మొదటి నుండి అడుగుతున్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయబోతున్నాం. మేము ఒక లిఖితపూర్వకంగా వారికి ఒక వినతి పత్రాన్ని కూడా అందించడంలో మేము కోరుతున్నది ఏంటంటే, ఒక కార్యాలయంలో ఎంతమంది డెస్క్ జర్నలిస్టులు ఉంటారో వాళ్ళందరికీ ఈ మీడియా కార్డులను ఇవ్వాలి. పథకాలు అమలు చేస్తాం, చాలా సంతోషకరమైన విషయం. అసలు ఇది చాలా గొప్ప పరిణామం. వాళ్ళు కూడా అన్ని పథకాలు అనేది బస్ పాస్తో సహా. బస్ పాస్ది కూడా నేను ఎప్పుడు కూడా బస్ పాస్లు ఇవ్వట్లేదు. నాది ఒక పేపర్ క్లిప్ తిప్పుతున్నారు ఈ మధ్యన సోషల్ మీడియాలో. అసలు మేము ప్రకటన ఇచ్చింది లేదు, మేము ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. ఆ మధ్యన జియో వచ్చిన రోజు ఒక పత్రికా మిత్రులు మాట్లాడినప్పుడు కొంతమంది, అందులో ఒక పత్రికా మిత్రుడు ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసి ఈ జియోపై మీ స్పందన ఏంటంటే అని తానేమన్నా అంటే, బస్ పాస్ రాదట కదా డెస్క్ జర్నలిస్టులకు, మరి బస్ పాస్ కోసం దూరం అయిపోతారు కదా అని తానే నాకు ఆ క్వశ్చన్ అడిగితే, రాకుంటే ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తాం, ఖచ్చితంగా బస్ పాస్ సాధించేంత వరకు మేము పోరాడతాం, మా యూనియన్ వాళ్ళకు అండగా ఉంటుందని నేను చెప్పిన. అయితే అది మొదటి పేజీలో ఏం రాసిండ్రు, వాళ్ళ డెస్క్ జర్నలిస్టులకు బస్ పాస్ కోసం మా యూనియన్ ఉద్యమిస్తుంది అనేది పెట్టిరు. బాగుంది. అది లోపల పేజీలో మళ్ళీ వార్త మొత్తం వేసిరు. అందులో అన్ని పథకాలు వర్తిస్తాయి కానీ బస్ పాస్ వర్తించదని విరాహతని చెప్పారు అన్నారు. మరుసటి రోజు వాళ్ళ సంపాదకుల గారికి ఫోన్ చేసి, ఏంటి సార్ మరి ఇది ఇట్లా జరిగిందంటే, లేదు దాన్ని సవరించుకుంటాం, దాన్ని ఎట్లో మిస్టేక్ జరిగింది అన్నారు. గట్లా దాన్ని విప్పుతున్నారు. ఇక మేము వద్దన్నాడు, రావట్లేదు అని మేము చెప్పినట్టు. మేము ఎందుకు చెప్తాం? ప్రతిదీ రావాలంటే మేము ఇంతకన్నా ఇచ్చేది ఉందా, లేక మేము వాళ్ళకు ఏదైనా అడ్జస్ట్ ఇచ్చిందా? ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసే పథకం డెస్క్ జర్నలిస్టుల హక్కు. అది డెస్క్ జర్నలిస్టుల బాధ్యత. వర్కింగ్ జర్నలిస్టుల చట్టంలో డెస్క్ జర్నలిస్టు ఉన్నారు, ఖచ్చితంగా డెస్క్ జర్నలిస్టులకు రావాల్సిందే. వాళ్ళ ఆందోళన చెందితే మేము ఊరుకోం, మేము భాగస్వాములు అవుతాం వాళ్ళ ఆందోళనలో. వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి మేము ముందుంటాం, మొదటి నుండి ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి పథకాన్ని వాళ్ళని వర్తింపజేస్తాం 3 దశాబ్దాలుగా. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఇవ్వాలి. అధికారులతో మీలాగా సరిపెట్టితే మేము ఊరుకోం. మీరు ఇంతకుముందు 10 ఇచ్చేసి మాకు పని అయిపోయింది 10, 12 కార్డులు ఇచ్చారు, అది కాదు. మొత్తం అందులో పనిచేస్తున్న డెస్క్ జర్నలిస్టు 25 మంది ఉంటారా, 30 మంది ఉంటారా, 35 మంది ఉంటారా, మాకు సంబంధం లేదు. వాళ్ళందరికీ మీడియా కార్డు ఇవ్వాల్సిందే. వర్కింగ్ జర్నలిస్టుల కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలన్నీ వాళ్ళందరికీ అమలు చేయాల్సిందేనని మా సంఘము ప్రభుత్వాన్ని కోరుతుంది, ఒత్తిడి కూడా చేస్తుంది, అవసరమైతే దాని మీద పోరాటాలు చేస్తుంది. అలాంటి పోరాటాలకు మిత్రులారా ముందుకు రండి. మీరు వాళ్ళకి అక్రిడేషన్ కార్డు అనేది ప్రధానం కాదు, వాళ్ళ సంక్షేమం మనం ముఖ్యంగా చూసుకోవాలి. ఏదో కార్డు ఇచ్చి ఏం చేయము అంటే కాదు కదా. ఖచ్చితంగా మనం దానికోసం కూడా పోరాడాల్సిన అవసరం ఉందని మేము కోరుతున్నాం. ఇక అది ఒకటే కాదు, కేబుల్ టీవీ ఛానల్స్కు సంబంధించిన విషయంలో కావచ్చు, ఈ అర్బన్ ఏరియాలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో అలాగే మండలానికి ఒక్క కార్డు ఇవ్వడం ద్వారా అక్కడ ప్రధాన కేంద్రాల్లో పనిచేసే జర్నలిస్టులకు జరిగే నష్టాన్ని కూడా మా యూనియన్ చర్చించింది. డెఫినెట్గా అర్బన్ ఏరియాస్లో ప్రధాన గ్రేటర్ హైదరాబాద్లో ఖచ్చితంగా గతంలో ఎట్లా అక్రిడేషన్ ఇచ్చే పద్ధతి ఉందో అక్కడ ఆ కేంద్రాల ప్రధాన కేంద్రాలకి అదే దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా డెఫినెట్గా మేము ప్రభుత్వానికి విన్నవించుకోబోతున్నాం. అట్లాగే ఉర్దూ జర్నలిస్టులకు కూడా వాళ్ళకు న్యాయం చేయాలి. అది అధికార భాషగా ఉన్నటువంటి ఉర్దూకి
తెలుగు పత్రికలతో సమానం, అంటే వాళ్ళకి సర్క్యులేషన్ ప్రాతిపదికన కాకుండా వాళ్ళకు ఒక ప్రత్యేక కేటగిరీలో వాళ్ళకు అక్రిడేషన్స్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా మా సంఘము ప్రభుత్వాన్ని కోరబోతుంది. ఇట్లా ఈ జీవోలో ఉన్న లోటుపాట్లను మేము ఖచ్చితంగా సవరింపజేస్తాం. మీకు ఎంతెందుకు ఉలుకు పలుకు, మీరు అంత ఎందుకు ఉరుకులాడుతారో మాకు అర్థమైతే లేదు. రండి, దాని మీద మీరు అసలు ఏం చదివారు, అసలు వాళ్ళు చదివితేనే అర్థమవుతలేదు. 13,000 కార్డులు కుదిస్తురట. ఎక్కడ కుదించారు? కత్తెరెవరి పెడతారు. ఇంతకుముందు చెప్పినాం కదా, ఫ్యామిలీ ప్యాకులు తీసుకొని లేక ఆఫీస్లలో ఒక ఆఫీసులో టేబుల్ దూడుస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే తన ఆఫీస్లో ఒక పత్రికా ఆఫీస్లో టేబుల్ దూడ్చే బాయ్ అతను అటెండర్. మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఏం చేస్తాడంటే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో టేబుల్ దూడుస్తాడు పాపం బాయ్, టేబుల్ బాయ్. అతనికి కార్డు జారీ అయింది స్టేట్ బ్యూరో కింద. ఒక పత్రిక అతనికి స్టేట్ బ్యూరో రాసి అతనికి కూడా కార్డు జారీ చేసేది. ఎంత దుర్మార్గం ఇవా కార్డులు. నేను ఒక మంగళ షాప్ ఈసీఎల్లో వస్తారా? మీకు చిత్తశుద్ధి ఉందా? లాస్ట్ కమిటీ అందరం కలిసి వెళ్దాం, లాస్ట్ అక్రిడేషన్ కమిటీ. ఈసీఎల్లో ఒక మంగళ షాప్కి వెళ్తే నాకు అడుగుతున్నాడు, జర్నలిస్టులకు ప్రయోజనం ఎప్పుడు వస్తారు సార్, ఎప్పుడు ఇస్తారు స్కీమ్స్ అని చెప్పి అడుగుతుంటే, మీకెందుకు మా గురించి అని అంటే, లేదు సార్ దానికి ఇస్తారా అంటే, ఇస్తుండొచ్చు కొత్త ప్రభుత్వం అన్న. అంటే మరి నువ్వు బాగానే ఆలోచిస్తున్నావా మా గురించి అంటే, లేదు సార్ ఏ ప్రాతిపదికన ఇస్తారు అంటే, దానికి అక్రిడేషన్స్ అవన్నీ రూల్స్ ఉంటాయని నేను చెప్తున్నా, కటింగ్ చేస్తున్నా అడుగుతున్నాను. అడుగుతుంటే అప్పుడన్నా నీకు ఎందుకే అంత చాలా స్పెషల్గా ఆలోచిస్తున్నావు అంటే, నేను కూడా తీసుకొని కాలబడ్డా సార్ ఒక 20,000 రూపాయలు ఇచ్చి, అక్రిడేషన్ నా దగ్గర ఉంది అన్నాడు. ఇదా అక్రిడేషన్ గౌరవం? అక్రిడేషన్ అంటే గర్వంగా జర్నలిస్ట్ అక్రిడేట్ అంటే గర్వంగా తిరగాలి ఈ రాష్ట్రంలో. సాధించుకున్న రాష్ట్రానికి గౌరవం నిలపాలి. సాధించుకున్న తెలంగాణలో అసలు మనం ఆదర్శంగా నిలబడాలి వేరే రాష్ట్రాల్లో. కానీ ఇదా నవ్వుకుంటారు వేరే రాష్ట్రాల్లో. అసలు కార్డుల సంఖ్య ఎక్కువ అంటే పక్కన పెడదాం, కానీ ఇట్లా మిస్యూజ్ అవుతుంటాయి, ఇట్లా అందరి జేబులోకి అక్రిడేషన్ వెళ్తాయి అని వేరే రాష్ట్రాలకు తెలిస్తే మన పరువు పోతుంది. కనుక మా యూనియన్ ఇప్పుడు కూడా చెప్తున్నాం, అడ్డదారుల్లో అమ్ముడు పోతున్న కార్డులను, అవి 5,000, 4,000, 6,000 ఎన్ని కార్డులు మేము చెప్పలేము సంఖ్య, కానీ ఖచ్చితంగా వాటిని తొలగించాల్సిందే. అందరం కలిసి దాన్ని మీరు కూడా కలిసి రండి, జర్నలిస్ట్ సంఘాలుగా మీరు కూడా కలిసి రండి. ఎందుకంటే ఇది గౌరవాన్ని బతికిద్దాం, మీడియాకు ఉన్నటువంటి ప్రతిష్టను మనము భంగం కలగకుండా చూద్దాం. ఇది మన బాధ్యత మన సంఘాలుగా. కానీ చిన్న విషయాన్ని పట్టుకొని అలజడి చేసి ఏదో హంగామా జరిగిపోయినట్టు కొంచెం నాటకీయ పరిణామాలతో యాక్షన్స్ చేసుకుంటా ఏదో పేపర్ టైగర్లుగా ఉంటామంటే అది మిమ్మల్ని జర్నలిస్టులో ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు కూడా నమ్మరు. మీరు చిత్తశుద్ధితో రండి, అంకిత భావాన్ని ప్రదర్శించండి, కలిసి చర్చిద్దాం. మేము రెడీగా ఉన్నాం. మీకుంటే చిత్తశుద్ధి రండి. ఈ సవరణలు ఉన్నాయని చెప్పి అందరం మేము ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాం. మీరు కూడా ఉంటే మా వెనక రండి. మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే మా వెనక రండి. మేము గుర్తించినాం, మీకన్నా ఎక్కువనే గుర్తించినాం. మీరు 2-3 విషయాలే చెప్పారు, కానీ మేము ఎక్కువ విషయాలు గుర్తించినాం. దాంట్లో ఉన్న లోటుపాటు అన్ని మేము గుర్తించుకున్నాం. అవన్నీ మేము తీసుకెళ్తాం ప్రభుత్వం దగ్గర. ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి చేస్తాం వాటిని సవరించడానికి. కానీ మీ నాటకాలు చేసినా, మీరు ఏది చేసినా మేము మన జర్నలిస్ట్ మిత్రులు నమ్మేటట్టు లేరు. డెఫినెట్గా ఇప్పటికైనా జర్నలిస్ట్ మిత్రులు ఆలోచించండి. మీరు ఏం ఆందోళన చెందొద్దు. డెస్క్కు ప్రత్యేకంగా డెస్క్ మిత్రులకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా మిమ్మల్ని మేము అండగా ఉంటాం. మీకు మేము ఎలాంటి ఆందోళన గురి కాకుండా చూస్తాం. మీరు ఆ విషయంలో పూర్తిగా మీకు మేము హామీ ఇస్తూ మా యూనియన్ మీకోసం పనిచేస్తుంది. మీరు మా కుటుంబ సభ్యులేనని నేను వారికి తెలుపుకుంటూ